మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అభిషేకులకు ఇక్కడ వించేస్తున్న దైవజనులకు పురోహిత సభకు అందరికీ ప్రభు పేట వందనాలు. నా సాక్ష్యం ఏమనగా, నా పేరు రమేష్ అండి. మాది బంటిమిల్లి మండలం చౌరప్పడి గ్రామం. నేను ఇక్కడికి రావడానికి గల కారణం, నాకు దర్శనము స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడటం జరిగినది. అయితే నేను తెలియపరిచినప్పుడు అపవిత్ర ఆత్మలు ఉంటాయి, భ్రమపరిచే ఆత్మలు ఉంటాయి, జాగ్రత్తగా మెలకు ఉండి తెలుసుకోవాలని చెప్పినప్పుడు ఆ నెలలోనే నేను అది సరేలే లైట్ తీసుకున్నాక ఆ నెలలోనే మరొక 4-5 సార్లు దర్శనంలో స్వప్నం రావటం జరిగినది. ఆ సమయంలో నేను ఫ్లిప్కార్ట్లో డెలివరీ బాయ్ కింద చేస్తున్నప్పుడు సార్ నరేష్ గారు నాకు డెలివరీ ఇచ్చినప్పుడు పరిచయం అయ్యింది. మరి ఎందుకనో తెలియదు, కానీ ఆయనతో మాట్లాడాలనే విషయము కలిగి ప్రేరేపణ కలిగి మాట్లాడినప్పుడు నా యొక్క దర్శనంలో స్వప్నం గురించి చెప్పినప్పుడు ఆయన అన్నారు, అసలు దేవుడి సేవ పట్ల మీ యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగినప్పుడు, అయ్యా అది దేవుడి చిత్తము, అతను ఎలా కార్యం చేయాలంటే అలాగే నేను రెడీగా ఉంటాను చెప్పినప్పుడు, అయ్యా మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఇది పిలుపు, మరి మీరు సిద్ధపడాలి, సిద్ధపడితే దేవుడు బహుగా వాడబడి అనేకమైన ఆత్మలు రక్షించే విషయంలో మీరు వాడబడతారు అని నాకు ఎందుకో మరి ఆయన అలాగా లేదు, కానీ అంత పరిచయం లేదు. దేవుడి యొక్క ప్రేరేపణ బట్టి కలవగా ఆయన మాట్లాడినప్పుడు సరే అని చెప్పి లైట్ తీసుకుని నేను మా అత్తగారింటి గుడివాడ వెళ్ళడం జరిగి ఉన్నది. అయితే ఆ సమయంలో సోమవారం అండి, మరి సార్ ఫోన్ చేసి నరేష్ గారు, మరి సార్ యూఎస్ఏ వెళ్తారు, మరి నెల రోజుల దాకా కలవడానికి ఉండదు, ఒకసారి మీరు వచ్చి బైబిల్ కాలేజ్ ఒకసారి చూడండి అని చెప్పేసి అన్నప్పుడు సరే బైబిల్ కాలేజ్కి వెళ్ళి చూద్దామని నేను బయలుదేరతకి ఉన్నప్పుడు అప్పుడు ఆ 2 రోజుల నుంచి విపరీతమైన వర్షం అండి. అయితే ఆ రోజున కారు మబ్బులతో వాతావరణం కూడా వర్షం సూచనలతో చల్లటి గాలితో ఉంది. అయితే నేను బయలుదేరతకి సిద్ధపడుచున్నా, అయ్యా గిద్దోని ఏ రకంగా అయితే పరీక్ష పెట్టుకుని సిద్ధపడ్డాడో, నేను పలాచున్నాం లేదా సైన్యాన్ని నడిపించగలను లేదు, మీ దగ్గర ఏ రకంగా అయితే పరీక్ష పెట్టాడో అంటే గిద్దోని గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాం. అదే రీతిగా ఈరోజు నేను ఇక్కడ గుడివాడ నుంచి బయలుదేరుచున్నా బైబిల్ కాలేజ్కి వెళ్ళే లోపు నా మీద తుపరు పడిన ఒక చినుక పడినా సరే ఇది నీ చిత్తము కాదు అని నేను వెనక్కి వెళ్ళిపోతాను, లేదా నన్ను బైబిల్ కాలేజీలో నడిపిస్తే ఒక్క తుపరు కూడా పడకుండా నీ కాలేజీలో అడుగు పెట్టగలిగితే అది నీ చిత్తమే అని ఎరిగి నీ చిత్తాన్ని గ్రహించుకుంటూ నీ చిత్తానుసరమైన జీవితం జీవించడానికి నేను ప్రయత్నం చేస్తానని తీర్మానం తీసుకుని బయలుదేరగా నేను బయలుదేరిన సమయం నుంచి అదే మబ్బులు అదే కారు మబ్బులతో ఉండగా కాలేజీకి వచ్చే వరకు కూడా ఒక తుపురు కూడా ఒక చెనుకు కూడా మీద పడలేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రానికి రాగా సారు రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ సార్ గారు క్లాస్ చెప్తుండగా క్లాస్ అటెండ్ అయ్యాను. మొదటి క్లాస్లోని ఎంతో మరి సారు చెప్పే ఆ లెసన్లు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత సార్తో మాట్లాడడం జరిగింది. మరి నరేష్ గారిని కూడా అడిగితే నరేష్ గారు కూడా సార్ వస్తారని చెప్పడం, అప్పుడు సార్ సరే నెక్స్ట్ వీక్ నుంచి మానకుండా వచ్చేయాలి, మాంతే చాలా కోల్పోతారు, ఒక వారం మారినప్పుడు అవును సార్ అన్నప్పుడు ఎందుకని అన్నప్పుడు ఇలాగ సార్ నేను ఈ ఒక్కరోజు క్లాస్లోనే చాలా వరకు మీరు చెప్పే విషయం చాలా చెప్పి ఉన్నారు సార్, నేను ఒక సోమవారం మిస్ అయితే అనేకమైన క్లాసుని మిస్ అయిపోతా అని చెప్పి సార్తో చెప్పడం జరిగింది. అయితే నువ్వు సిద్ధపడి రామని చెప్పి దీవించి ప్రేయర్ చేశారు. ఆ దినము ఆ సోమవారం మొదలైన నేను ఈ రోజు వరకు కూడా ఒక సోమవారం కూడా సెలవు పెట్టకుండా దేవుడి చిత్తాన్ని దేవుడు రావడానికి ఎంతగానో కృప చూపించిన విధానం బట్టి దేవుని స్తోత్రం తెలియజేస్తూ, ముఖ్యంగా రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ సార్ గారు చెప్పే క్లాసుల విషయంలో అది దేవశాస్త్రం దేవదూతల శాస్త్రం రక్షణ శాస్త్రంలో చెప్తుండగా అది సార్ చెప్తూ ఉంటే ఆ మాటలు బట్టి అసలు నేనైతే మనం అంటూ ఉంటాం కదా, క్లాస్ వినేటప్పుడు మైండ్ ప్రెజెంట్ బాడీ ఆబ్సెంట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే బాడీ ఇక్కడ ప్రెజెంట్ ఉంటుంది, మైండ్ ఆబ్సెంట్లో ఎక్కడెక్కడో తిరుగుతుంది. కానీ శామ్యూల్ సార్ చెప్పే విషయంలో శామ్యూల్ సార్ చెప్తా ఉంటే వాక్య రిఫరెన్స్ తీసి చెప్తా ఉంటే ఆ సమయంలో అక్కడ నేనుండి చూసినంత రీతిగా అక్కడే నేను ఉన్నట్టు దాన్ని పరిశీలిస్తూ దాని పర్యవేక్షణలో నేను ఉన్నదిగా అంత బాగా నేను అక్కడ ఇముడిపోవడానికి సార్ ఎంతో బాగా చెప్పారని చెప్పడానికి చెప్తున్నాను. అలా చెప్తే క్లాసే కాకుండా సబ్జెక్టే కాకుండా తను చెప్తున్న ప్రేమతో కూడిన ఆధారంతో కూడిన మాటలు మమ్మల్ని ఎంతగానో నన్ను మరి ఎంతగా ఆకట్టుకుని సార్ మాటలను బట్టి ఇంకా
సేవలో బలపడాలంటే, సత్య సువార్త ప్రకటించడానికి ఇంత ఇదిగా నేర్చుకోవాలా, ఇంతగా కట్టుబడాలని దేవుడు శామ్యూల్ సార్ని బట్టి నాకు ఎన్నో మాటలు నేర్పారు. లోతైన విషయంలో గ్రంథం నుంచి తెలియపరిచారు. అందుని బట్టి సార్ గారికి దేవుడి పెట్టి వందనాలు తెలియజేస్తూ, అలాగే ప్రవీణ మేడం గారు చెప్పి అసలు ఈ లైట్ యువర్ బైబిల్ కాలేజ్ పరిచర్యలో ఎంతగానో వాడపడచ్చు సలహాలు ఇస్తూ, ముఖ్యంగా మేమందరం వస్తున్నామంటే మేము వచ్చేసరికి మాకు కావాల్సిన సదుపాయాలండి, అన్నపానములే కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంతగానో పరిచయం చేస్తూ ఒక తల్లి బిడ్డలకి ఏ రకంగా సిద్ధపడుతుందో అట్టి రీతిగా మరి మేడం గారు ఎక్కడో కూడా అక్కడ నీరసంగా ఉన్నా సరే మా కోసం ఈ పిల్లలు ఇది దైవజనులుగా ప్రిపేర్ అవుతున్నారని ఎంతగానో ప్రయాసపడుతూ మా కోసం ఆ ప్రతి క్షణము మా కోసం కనిపెట్టుకుంటూ, మేము ఎక్కడైనా తప్పులు చేస్తున్న తెలియపరుస్తూ, ఎంతగానో మమ్మల్ని సరిదిద్దుతూ, తన యొక్క బైబిల్ కాలేజ్ విషయాలు మమ్మల్ని బోధిస్తూ ఆ పరీక్షలో ఎంతగానో మాకు తోడ్పడి ఆ పరీక్షలో ఉంటున్నారు. అందుని బట్టి ప్రవీణ్ మేడకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నరేష్ గారు బట్టి మాకు ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్తాకు వస్తారు. అసలు నేనైతే బైబిల్లో ఇక్కడ రాకముందు కొద్ది వరకు తెలుసని, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత బైబిల్లో లోతైన విషయాలు, ఏక చరిత్రలో ఎవరెవరు రాజులు పాలించారు, ఆ సమయంలో ఎవరు బందీలుగా ఉన్నారు, ఎక్కడికి వారిని తరలించారు, ప్రతి ఒక్క విషయంలో ఎవరు ఏ సంవత్సరంలో ఉన్నారు అని ప్రతి ఒక్క విషయం లోతైన విషయంలో తెలియపరిచే విషయంలో నరేష్ గారు మాకు ఎంతగానో సహాయపడారు. అందుకని దేవుడిని బట్టి వారి బంధనాలు తెలియజేస్తున్నాను. అలాగే శాంతి మేడం గారు వచ్చేసరికి మాకు చెప్తున్న సంఘ చరిత్రలో అనేక రిఫరెన్స్లు తీపిచ్చి మాతో చదివించి వాటిలో క్లుప్తమైన పూర్తి వివరణ మాకు అందిస్తూ మమ్మల్ని ఎంతగానో మరి మేము అడుగుతున్న డౌట్లకి సమాధానం చెప్తూ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ వారి సేవ పట్ల ఎలా ఉండాలని కూడా మాకు తెలియపరుస్తూ లోతైన విషయాలు మాకు తెలియపరిచి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మేడం గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే డానియల్ సార్ గారు నాకు 2-3 సార్లు కలిసి ఉన్నాను. ఒకసారి మీటింగ్లోనూ, ఒకసారి నరేష్ గారి పాప బర్త్డేకి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు కలుస్తున్నాను. ఆ 2 మధ్య ఉంటారు కదా, అన్నం ఉడకడానికి ఒక మెతుకు పట్టు చూసుకుంటే చాలని చెప్పేసి అటు రీతిగా మరి డానియల్ సార్ గారితో అప్పుడు ఆ సమయంలో మేము మాట్లాడుతున్నప్పుడు తన మాటలలో ఆ సార్ మాట్లాడుతున్న ప్రేమ కానీ ఆ యొక్క క్రీస్తు యొక్క ప్రేమ కలిగి ఉన్నట్లు ఎలాగా ఆప్యాయంగా పలకరిస్తారో అది రీతిగా పలకరించిన విధానం బట్టి అటు రీతిగా ఉన్నప్పటికీ సార్కి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ లైట్ యువర్ బైబిల్ కాలేజ్ అంటే మనీ కాలేజ్ కాదండి, ఇది దర్శనము కాలేజ్. ఇది ఒక దర్శనం కాలేజ్, ఒక అద్భుతమైన రెవరెండ్ డాక్టర్ శామ్యూల్ సార్ గారు కలిగిన దర్శనము కాలేజ్. ఈ కాలేజ్ 2015 నుంచి ఇప్పుడు వరకు కూడా ఎటువంటి ఆటంకాలు కనుక జరుగుతుందంటే ఈ యొక్క దేవుడి యొక్క ప్రణాళికలో దేవుడి దర్శనము వల్ల ఎటువంటి ఆటంకాలు ఇప్పుడు వరకు జరిగి ఉంది. ముఖ్యంగా ఆ దర్శనాన్ని గ్రహించిన డాక్టర్ రెవరెండ్ శామ్యూల్ సార్ గారు అది విశ్వసించి దేవుడి మీద ఎంతో భారం కలిగిన ఎంతో మందిని తరిపిడి ఇచ్చి ఇప్పటి వరకు పంపించిన వాళ్ళు మీరు చూసే కొంతమందిని వారు ఎంతగానో సత్య సువార్త ప్రార్థిస్తూ అనేకమైన అన్ని జనుల్ని నూతనాత్మను రక్షించి సంఘాల్లో కూర్చోబెట్టి వారందరూ కూడా బోధిస్తుంటే నేను చూస్తున్న కొంతమంది పాస్టర్లని ఇక్కడి నుంచి తరిపి పొంది వెళ్ళిన వారిని అంతగా మరి ఎంతగా ఇన్ని సంవత్సరంలో ప్రయాసపడుతూ ఎంతో భారాన్ని కలుగుతూ మరి శామ్యూల్ సార్ గారు ఎంతగానో మరి దేవుడి యందు విశ్వసించి దేవుడి పట్ల ఒక ప్రణాళిక కలిగి దర్శనాన్ని నెరవేర్చే విషయంలో అసలు మాకు చెప్తున్నారు సార్ సాక్ష్యము. కానీ మేము విన్నప్పుడు కళ్ళం పన్నీరు వస్తే కానీ దేవుడికి అసాధ్యమే, సమస్తము సాధ్యమే. అది నేను చూస్తున్న డాక్టర్ రెవరెండ్ శామ్యూల్ సార్ గారి పట్ల సార్ పట్ల ఈ రోజు వరకు అటు కార్యం జరుగుతుంది అంటే సారు ఆయన దేవుడి మీద ఇచ్చిన విశ్వాసం బట్టి దేవుడి దర్శనాన్ని కలుగుని దేవుడి యొక్క ఉద్దేశాన్ని ఎరిగి దేవుడి యొక్క ప్రణాళికను ప్రతి ఒక్క పనిలో దేవుడికి అప్పగించి వెళ్తున్న ఆ రీతి మాకు బోధించి ఉన్నారు. మేము కూడా అదే బోధనలో మేము ఉన్నాము. అయితే మేము కూడా ఇప్పుడు తరబేతి పొందుతున్న మేమందరం కూడా సత్య సువార్త ప్రకటించడానికి ఇక నుంచి మేము ఇక్కడ తరబేతి పోని అభిషేకం పొంది వెలుచుండగా మేము కూడా అదే దర్శనముని అదే సత్య సువార్తని అదే రీతిగా ఏదైతే సమస్తము దేవుడికి అప్పగించి దేవుడి పట్ల విశ్వాసం చూపించుకుంటూ అనేకమైన నశించిపోతున్న ఆత్మను నదికి దేవుడి యొక్క క్రీస్తు యొక్క పాదాల చెంతకు చేర్చడానికి మేమందరూ కూడా ఇక్కడ తరబేతి పొందుచుండగా మీరందరూ కూడా దీవించి అనేదైనా ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని బహుగా వాడబడడానికి మీరు ప్రార్థించాలని ఇక కొద్ది మాటలు దేవుడి మాటలు దీవించునుగాక.